కేంద్రంలోని ఎన్డీఏ రాష్ట్రంలో 9 ఏళ్లు పరిపాలన చేసిన బీఆర్ఎస్ రైతులకు చేసిందేమీ లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో 25 లక్షల మంది రైతులకు 20,000 కోట్ల పైగా రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే అన్నారు ఆయన. ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో రుణమాఫీ పథకం 2014 నుంచి 2018 వరకు 4 సంవత్సరాలలో ఒకే సంవత్సరం ఏకకాల రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. రెండోసారి వాళ్ళు గెలిచిన తర్వాత 21,000 కోట్ల 21,35,557 మంది రైతులకు అంటే 21,35,557 మంది రైతులకు 11,909 కోట్ల రుణమాఫీ చేశారు. ఎప్పటి నుంచి 2018 నుంచి 2023 వరకు. అది కూడా ఏకకాల రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతుల మీద 8,515 కోట్ల రూపాయల వడ్డీ భారం పడింది. ఈ 2 సార్లు వాళ్ళు గెలిచిన తర్వాత 2 సార్లు ఏకకాల రుణమాఫీ చేయలేదు. 2 సార్లు మొదటిసారి అయితే అసలు రైతులకు జవాబిచ్చే పరిస్థితి కూడా లేదు. రెండోసారి రైతులకు 8,578 కోట్ల రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. దానికి తోడు ప్రతి సంవత్సరం ఇవ్వకపోవడం వల్ల, ఒకే ఏకకాలంగా ఇవ్వకపోవడం వల్ల, ప్రతి సంవత్సరం కొంత ఇవ్వడం వల్ల 2 సార్లు కూడా వాళ్ళ మీద వడ్డీ భారాలు పడ్డటువంటి పరిస్థితి. మొదటిసారేమో 2,630, రెండోసారేమో 8,515 కోట్ల రూపాయల వడ్డీ భారం పడ్డటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండి దగ్గర 11వ సంవత్సరం. ఇప్పుడు ఏ రాష్ట్రంలోనైనా వీళ్ళు రుణమాఫీ చేసిరా అంటే ఏ దాఖలాలు లేవు రుణమాఫీ చేసింది. గతంలో యూపీఏ ప్రభుత్వంలోనే 2008లో రుణమాఫీ జరిగింది. ఆ రుణమాఫీ కూడా ఆమె మాట్లాడుతూ అప్పుడు కూడా రైతులను అటు కాకుండా ఇటు కాకుండా చేసినటువంటి ప్రభుత్వం ఆ రోజు యూపీఏ ప్రభుత్వం అని కూడా ఆమె మాట్లాడింది. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈసారి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న నిర్మలా సీతారామన్ గారు 3.5% శాతం కూడా కేటాయించని పరిస్థితి. ఈరోజు తెలంగాణలో పోయిన సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు రైతుల మీద ఖర్చు పెట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం 70,000 కోట్లు అంటే 20% పైననే మన బడ్జెట్లో ఈరోజు తెలంగాణ రైతుల పట్ల మనకున్న చిత్తశుద్ధిని ప్రకటిస్తూ అంత ఖర్చు పెడుతున్నాం. 1,35,964 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. 20,616 కోట్ల రూపాయల మాఫీ చేసినాం మనం. 20,616.89 కోట్ల రూపాయల మాఫీ ఏకకాలం. పైన మీరు చూస్తే 35,000 ఒకసారి, 21,000 ఒకసారి. వాళ్ళ 9 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు ఇచ్చింది 50,000 పైచులకే. అది 9 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కొంత ఇచ్చుకుంటూ పోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 21,000 దగ్గర 21,000 కోట్ల రుణమాఫీ చేసిర్రు. అప్పుడు యూపీఏ పాలనైనా ఈరోజు తెలంగాణలోనైనా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ పరిపాలనలో రైతులపై చిత్తశుద్ధి లేదు. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకు కూడా టోటల్గా వాళ్ళు 10 సంవత్సరాల్లో కూడా రైతులకు చేసింది ఏమీ లేదు. కానీ ఈరోజు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఒక బీఆర్ఎస్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్టే ఉంది భారతదేశం మొత్తంలో, కానీ వాస్తవ పరిస్థితులు చెప్పినట్టు కనపడలేదు. ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, అచ్చట బీఆర్ఎస్ వాళ్ళైనా ఇక్కడ బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ చేస్తున్నటువంటి మంచి పనులను చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే భారతదేశంలో రైతులందరూ ఈరోజు ఈ బడ్జెట్ సమావేశాలలో చూస్తున్నారు. డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్లో మాట్లాడుతున్న నిర్మలా సీతారామన్ గారు మరి ఆమెకు అంత భారతదేశం అంతా ఒకటే తీరుగా ఉన్నప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.